కాకినాడ నగర అభివృద్ధిలో కీలకమైన సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 700 మీటర్ల రహదారి నిర్మాణ పనులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సర్పవరం జంక్షన్ నుండి పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు స్మార్ట్ సిటీ నిధులతో రహదారి నిర్మాణం గతంలో చేపట్టినప్పటికీ మధ్యలో ఉన్న సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా సుమారు 700 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. దీంతో ప్రజలు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు గతంలో పెద్దాపురం ప్రాంతంలో 12 ఎకరాల స్థలాన్ని గుర్తించినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితులు మరియు కొంతమంది వైసీపీ నాయకుల అడ్డంకుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని ఆయన ఆరోపించారు. లేదంటే అప్పుడే డంపింగ్ యార్డ్ ను అక్కడికి తరలించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేవారమని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలపై చెత్త పన్ను విధించి భారం మోపారని విమర్శించిన ఎమ్మెల్యే ప్రస్తుతం తమ ప్రభుత్వం నగర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన ఘన వ్యర్థాలను త్వరలోనే జిందాల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ 700 మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే సర్పవరం జంక్షన్ నుంచి పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఫుడ్జీ చరణ్, నాయకులు తుమ్మల సునీత రమేష్, అల్లం రాజు, ఏర్పెల్లి రాము, మూగు రాజు, చోడిపిల్లి సతీష్, లూటికుర్తి మోహన్, మోసా పేతులు, గాది శివ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన కాకినాడ నగరంలో సంజయ్ నగర్లో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో రోడ్డు 700 మీటర్లు నిలిచిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ రోజున నేను 2014-19లో శాసనసభ్యులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో సర్పారం జంక్షన్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ మీదుగా ఈ డంపింగ్ యార్డ్ మీదుగా ఇక్కడ పాత పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది సుమారు 100 కోట్ల రూపాయలు. కానీ ఆ రోజున మేము అధికారులు ఉన్నప్పుడు ఇంచుమించు 700 మీటర్ల దూరం సంజీవ్ నగర్ డంపింగ్ యార్డ్ అడ్డు ఉండడం వల్ల అది ఆగిపోవడం జరిగింది, వేయలేకపోయారు. తర్వాత మేము అధికారం కోల్పోయి 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా 700 మీటర్లు కూడా వేయలేపారు రోడ్డు. ఈ రోడ్డు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఈ రోడ్డు ఎంత మంచి రోడ్డు అంటే సర్పారం జంక్షన్ నుంచి గోరాడగుంట మీదుగా, ఇది మన గోరాడగుంట మీదుగా పల్లవరాజు నగర్ మీదుగా ఇటు డైరీ ఫారం సెంటర్, ఇక్కడ సంజయ్ నగర్ మీదుగా పాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. ఇలా వెళ్ళిపోతానండి. జగన్నాపురం బ్రిడ్జి మీదుగా అమలాపురం, విజయవాడ అటు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వచ్చేవాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్టు ఇటు నుంచి మళ్ళీ పోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఇది బ్రహ్మాండమైన రోడ్డు. ఆ ఉద్దేశంతో పెట్టాము ఆ రోజున. అలాంటి రోడ్డు అంటే 5 సంవత్సరాలు వేయలేపారండి వాళ్ళు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే 5 సంవత్సరాలు రోడ్డు వేయలేపారు. అలాంటిది ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నాం 4 కోట్ల రూపాయలతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో విషయం కూడా చెప్పాలండి. ఈ డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అండి పెద్దాపురంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసామండి. 12 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటానండి ఈ డంపింగ్ యార్డ్ అంతా అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి కౌన్సిల్ సిఆర్ చేసామండి. ఉన్న నాయకులతో వైసీపీ వాళ్ళతో అడ్డు పెట్టించారండి. ఎంత దుర్మార్గం అండి. లేకపోతే ఆ రోజే డంపింగ్ యార్డ్ అక్కడికి వెళ్ళిపోనండి. అడ్డు పెట్టారు అక్కడ. ఆ విధంగా అడ్డు పెట్టారు. లేకపోతే కాకినాడ డంపింగ్ యార్డ్ సమస్య ఆ రోజే పరిష్కారం అయిపోయాను. చూడండి, మేము అధికారం కోల్పోయామండి. ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు కదా. ఈ చెత్త తరలించగానే చెత్త మీద పన్నేశారండి. చెత్త తరలించలేదు వాళ్ళు, చెత్త మీద పన్నేశారండి. చెత్త ప్రభుత్వం చెత్త కూడా తరలించలేకపోయారు.
ఇదే చెత్తనండి ఇప్పుడు వేరే చోట తరలిస్తూ ఇదే మళ్ళీ ఈ చెత్త అంతా కూడా మన కాకినాడదే కాదు, జిల్లాలో ఉన్న చెత్త అంతా కూడా, మన జిల్లాలో ఉన్నట్టు ఉమ్మడి జిల్లా మొత్తం చెత్త అంతా కూడా ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ తీసుకుని ఈరోజు పవర్ ప్లాంట్ ఒకరికి మనం ఇవ్వడం జరిగింది. జిందాల్ పవర్ ప్లాంట్, జిందాల్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ జిందాల్ కంపెనీ ద్వారా ఈ రోజు తొందరలో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ చెత్త అంతా అక్కడ తరలిస్తామని మీ ద్వారా తెలియజేసుకున్నాం. మా పనులన్నీ అవుతున్నాయి చేసి ఈ కార్యక్రమం అంతా చేసి డంపింగ్ అండ్ పెద్దాపురాన్ని 12 ఎకరాలు తీసుకున్నారండి మా ఎమ్మెల్యే గారు. తీసుకుంటే అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు అక్కడ అడ్డెట్టి మా కొండబాబు గారు కృషి చేస్తే అప్పుడు వాళ్ళు అడ్డెట్టి ఆపేసి దాని మీద అప్పటి నుంచి డంపింగ్ యార్డ్ ఆగిపోయినారు. ఆగిపోయి చెత్త అంతా కూడా రకరకాల కంప్లైంట్ వాళ్ళకి, డ్రైవర్లకి క్యాన్సర్లు, టీబీలు అన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఈ రకమైన పరిస్థితుల్లో మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వచ్చాక మళ్ళీ ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ చేశారు. గతంలో మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని గట్టిగా అప్పుడు దగ్గరుండి డంపింగ్ యార్డ్ గురించి 2 గంటలు డంపింగ్ యార్డ్లో కూడా నుంచిన రోజులు ఉన్నాయండి. అప్పుడు ఈ డంపింగ్ యార్డు ఓ పక్కన గొడవ, ఈ ఎన్టీఆర్ రోడ్లోని రాత్రులు పగలు కూడా పాములు తిరిగాను. రోడ్ లేదు అప్పుడు, 40 సంవత్సరాల నుంచి రోడ్ లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారితో గట్టిగా ఇచ్చేస్తే అప్పుడు 2,30,00,000 ఖర్చు పెట్టి అప్పుడు ఆ రోడ్డు వేయించారండి. అలాగే సంజయనగర్ రోడ్డు కూడా ఆ పొడికి కూడా డబల్ రోడ్ వేసారండి. నా పేరు ఎల్పే శ్రీనివాస్ అండి. నేను కాకినాడ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఈ డంపింగ్ యార్డ్ ఒక 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డ్రైవర్లు, మా క్లీనర్లు కానీ ఎవరైనా మా ఆఫీస్లో రోజు ఈ పొగ పీల్చలేక ఊపిరితిత్తుల సమస్యలతో అనారోగ్యం పాలవారు చాలా మంది. అలాగే ఇలాగ ఒక బ్రహ్మాండమైన రోడ్డు ఉండేది పూర్వం. ఈ రోడ్డు కూడా ఈ చెత్త వేసి మొత్తం ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు. ఇటు నుంచి ఇలా వెళ్ళవలసిన లారీలకి కానీ మామూలు ప్రయాణికులకి కానీ అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా మా ఎమ్మెల్యే కొండబాబు గారు ఎలక్షన్లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను గెలవగానే మొదటి రోడ్డు వేయిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగానే మరి మా కొండబాబు గారు ఆయన గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అంత ముందే మొత్తం మట్టి అంతా క్లీన్ చేయించారు. ఇప్పుడు ఈ రోడ్డు వేయడానికి ఈరోజు శంకుస్థాపన కూడా చేశారు. ముఖ్యంగా మేము మా లారీ ఓనర్లు కానీ మా లారీ డ్రైవర్లు కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అనారోగ్యం పాలు కాకుండా మా కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మమ్మల్ని ఈ అనారోగ్యం వాళ్ళు కాకుండా మమ్మల్ని కాపాడారు. మెయిన్ ఈ డంపింగ్ యార్డ్ తీసి, ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా రకాలైన జబ్బులు పడ్డారు మా డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ. రోజు ఈగలు, రోజు విపరీతమైన పొగ, ఊపిరి ఆడేది కాదు, అలాంటి పరిస్థితి ఉండేది ఇక్కడ. కానీ మరి ఈ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకం. రామచంద్రాపురంలో అంగన్వాడీ కేంద్రాల బలోపేత కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కాకినాడ నగర అభివృద్ధిలో కీలకం సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్ ప్రాంతంలో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో మరియు హెల్దీ క్యాంపస్లుగా అభివృద్ధి చేయండి. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.